హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ వరల్డ్ బై తులసి చాము. ఈరోజు వీడియోలో అరటికాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. 2 అరటికాయలని తీసుకున్నామండి. ముందుగా అరటికాయ పైన ఉన్న స్కిన్ని మనం ఇలా పీలర్తో రిమూవ్ చేసుకోవాలి. ఇలా అరటికాయ పైన ఉన్న స్కిన్ని మనం రిమూవ్ చేసుకున్న తర్వాత ఇలా హాఫ్కి కట్ చేసుకుని వాటర్లో క్లీన్ చేసుకోవాలి. అరటికాయని ఇలా సన్నగా రౌండ్గా కట్ చేసుకోవాలి. మీకు రౌండ్గా కాకుండా ముక్కల్లా కావాలనుకుంటే చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని 2 గరిటెల ఆయిల్ వేసుకోండి. ఈ అరటికాయ ఫ్రైకి ఆయిల్ ఎక్కువేం అవసరం లేదండి, ఒక 2 గరిటెల ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇక్కడ మేము చిన్న స్పూన్తో వేస్తున్నామండి, మీది పెద్దదైతే ½ టేబుల్ స్పూన్ వేసుకొని సరిపోతుంది. అలానే తగినంత సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇలా అరటికాయ ముక్కల్ని వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసుకుని ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. మనకి అడుగు పట్టకుండా ఉండడం కోసం ఇలా మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుని ఒక 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 3 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసుకుని ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. మీ స్పైసీని పెట్టండి, మీకు ఇంకా ఎక్కువ కారం కావాలనుకుంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇలా కారం వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం ఈ ముక్కలకంతా పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చూసారు కదండి, అరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. అరటికాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఈ అరటికాయ ఫ్రైని పప్పుచారు కాంబినేషన్లో తింటే చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.